ప్రేక్షకులందరికీ కూడాను భక్తిపరంగా చాలా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మా ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమకి సంబంధించి విశేషాలు లేనప్పటికీ విశేషంగా జరుపుకుంటూ ఉంటారు చాలామంది ఇళ్లలో. సో కనుమ యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు అల్లుళ్ళు ఇంటికొచ్చి వెళ్ళకూడదు కనుమ రోజున, ఈ విషయాలు వివరిస్తూ, అలాగే కనుమకి అసలు ముక్కనుమకి తేడా ఏమిటి, పండుగ రోజున కనుమ రోజున ఎందుకు పశువులకి ముఖ్యంగా ఎడ్లకి మనం ఎడ్లు అంటాము, ఆవులకి మనం చేసే వాటి ఆ సేవకి మనం ఎందుకు రెస్ట్ ఇస్తాము, ఎందుకు బయటికి పంపించకూడదు, ఈ విషయాలన్నీ వివరిస్తారు. శ్రద్ధగా వినండి. తెలిసిన వారు ఎవరైనా ఉంటే, గతంలోనే మాకు ఈ విషయాలన్నీ తెలుసు అనేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇక ప్రోగ్రామ్స్ మీరు ఏం కోరుకుంటున్నారు ఈ నూతన సంవత్సరంలో భక్తిపరంగా, ఈ విషయాలు కూడా ఈ పండుగ ముఖంగా మీరు మాకు తెలియచేస్తే తప్పకుండా ఆ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను. రఘుప్రియ గారు ప్రతి విషయంలో కూడా సహకరిస్తూ ఉన్నారు. సో మీరు ఏ ప్రశ్న అడిగినా తప్పకుండా దానికి సంబంధించి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. నమస్కారం అండి రఘుప్రియ. నమస్తే అండి. ఇక మనం భోగభాగ్యాలతో చేసుకున్నాం, సంక్రాంతిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నాం, అరిసెలు తింటూ అరిసెలు తింటూ. సో ఇక కనుమ వచ్చేసింది. కనుమ ఏ విధంగా జరుపుకోవాలి, అసలు కనుమ పండుగని జరుపుకునే విధానం ఏమిటి, కనుమ పండుగ రోజున మనకి ఎడ్లకి రెస్ట్ ఇస్తారు, ఆ రోజున పూజ చేసి వాటికి రెస్ట్ ఇస్తూ ఉంటారు. మనకి దసరా టైంలో వాహనాలకి ఎలా అయితే వాహన పూజ చేసి రెస్ట్ ఇస్తారో, సేమ్ అలాగే సంక్రాంతి టైంలో ఈ ఎడ్లకి రెస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుమ రోజున కాకి కూడా బయలుదేరదు అంటూ ఉంటారు, ఎందుకు, ఈ విషయాలన్నీ వివరించండి. తర్వాత ముక్కనుమ గురించి మాట్లాడదాం ప్రత్యేకంగా. అయితే మనకి ఈ తెలుగు పండుగల్లో ఈ మాసంలో వచ్చే పండుగల్లో ప్రప్రథమంగా భోగి, మకర సంక్రాంతి, తర్వాత కనుము. ఈ కనుముని పశువుల పండగగా మనం చేస్తారు. ఎక్కువగా ఈ పండగలన్నీ రైతులకు సంబంధించినవే, వారి యొక్క ఆచారాలే మనం ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం అనమాట. అయితే ఈ రోజు మనకి రైతులు ఏం చేస్తారంటే పశువులకి గ్రాటిట్యూడ్గా, అంటే కృతజ్ఞతా భావంతో వాటికి పూజ చేసి, వాటికి కావలసిన తినుబండారాలు పెట్టి, నైవేద్యంగా పెట్టి, అలంకరణ చేసి, కొత్త వస్త్రాలు వాటికి తగిలించి, గజ్జెలు కూడా కడుతుంటారు. మీరు గమనించారో లేదో, గజ్జెలు కూడా 4 కాళ్ళకి గజ్జెలు కట్టి అసలు చాలా బాగుంటుందండి. సందడే సందడి, అసలు పండుగ వాతావరణం అంటే నిజంగా సంక్రాంతి. మనం అనుకుంటాం కానీ వేరే పండుగలు అంటే అన్నిట్లో ఉంటుంది, ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి గురించి అంటే మనకి దసరా గుర్తొస్తుంది, కానీ సంక్రాంతికి ఉన్నటువంటి అంత సందడి మరి ఏ పండుగల్లోనూ కనిపించదు. 9 రోజులు దసరా చేసుకుంటాం, కానీ 3 రోజులు అసలు కంప్లీట్ పండగ వాతావరణంలోనే వాతావరణము, ఇల్లు శోభాయమానంగా రంగువల్లులతో ఉండడము, స్త్రీలు పట్టుబట్టలు కట్టుకోవడము, పిల్లలు పట్టులంగాలు, నగలు, కొత్త నగలు, అసలు ఎంత అందంగా తెలుగుదనం అంతా అక్కడే ఉందా అన్నట్టు ప్రతి లోగిల్లోనూ లక్ష్మీ అమ్మవారు కనిపిస్తుంటుంది. అందుకే అంత అందమైన పండగ సంక్రాంతి పండగ. అయితే దానిలో భాగంగా 3వ రోజుకి వచ్చేసినప్పుడు పశువులకి గ్రాటిట్యూడ్గా, కృతజ్ఞతలుగా పశువుల్ని పూజిస్తారు. వాటికి కావలసిన నైవేద్యాన్ని సమర్పించుకుని, కొత్త వస్త్రాలు వాటికి మూపురం మీద, అంటే పైన ఉంటుంది కదా, దాని మీద పెట్టి వాటిని ఇలాగే ఉండాలి, మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి వాటి పూజ చేస్తారు. తర్వాత భూమికి పూజ చేస్తారు. తర్వాత నాగమ్మ తల్లికి, మనసాదేవికి పూజ చేస్తారు. ఈ పూజలను అయిపోయిన తర్వాత ఇంద్రుడికి పూజ చేస్తారు. ఎందుకంటే పంటలకి వాతావరణానికి అధిపతి ఆయన కాబట్టి ఆయనకి పూజ చేస్తారు. తర్వాత సూర్యనారాయణమూర్తికి పూజ చేస్తారు. ఇలాగా ఒక్కొక్క పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆ పంటని ఇంటికి తెచ్చుకుని మనకి ప్రప్రథమంగా చేసే పిండి వంటల్లో అరిసె పిండి వంట ప్రథమంగా చెప్పుకుంటాము. అది ఎందుకు తినాలి అంటే కనుక వేడిని కలిగించడం కోసం అరిసెని తింటారనమాట. ఇన్నాళ్ళు చల్లదనంలో ఉండిపోయాం కాబట్టి ఇప్పుడు వేడి కలిగించాలి ఆరోగ్యపరంగా. దీంతో పాటు నువ్వులను కూడా తింటారు. అసలు మనం సంక్రాంతి గురించి మాట్లాడేటప్పుడు గారెల సంగతి అక్కడ చెప్పలేదు, మనం పరవాన్నంలో స్వీట్లలో ఉండిపోయాము. సో గారెలు, మినప గారెలు, అందులోనూ నాన్ వెజ్ ప్రియులకైతే నాటుకోడి గారెలు చాలా అంటే చాలా ఇష్టంగా, అసలు ప్రతి ఇంట్లో మాక్సిమం అంటే నాన్ వెజ్ చేసేవాళ్ళు, తినేవాళ్ళు తప్పకుండా చేసుకొని తింటూ ఉంటారు. ఈ గారె యొక్క విశిష్టత ఏమిటి, ఈ చిల్లుగారె యొక్క ఈ చిక్కు ముడిని ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ చిల్లుగారె విశిష్టత ఏమిటి? తప్పకుండా. అయితే ఈ భోగి, సంక్రాంతి ఈ సమయంలో పూజలు పునస్కారాలతో ఉంటారు కాబట్టి నాన్ వెజ్ అనేది, అంటే మాంసాహారం అనేది ముట్టరు.
పూజలు చేసుకుంటారు కాబట్టి మాంసాహారం ఉంటారు. మూడో రోజు కనుమ దగ్గర నుంచి మిగతా 2 రోజులు కనుమ, ముక్కనుమ కూడా మాంసాహారాన్ని తీసుకుంటారు. అంటే అంత నిష్టగా ఉండలేక. దాంతో పాటు ఏం చేస్తారంటే ఈ రోజు మినుముని తింటే ఇనుముని తిన్నట్టుగా అని భావించి మినుము ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ దానిలోకే వస్తుందన్నమాట. అంత బలాన్ని మాంసాహారం ఎంతైతే బలం ఇస్తుందో శాకాహారులకు మినుము అంత బలంగా ఉంటుందన్నమాట. అయితే దాంతో గారెలు చేసి మీరన్నట్టు చిల్లు గారె చేస్తారు. అది సూర్యుడికి ప్రతీకగా అన్నమాట. మామూలు గారె చేశారు అని అనుకోండి అది వేరే దానికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు గారెలు కూడా చాలా రకాలు. శనగపిండి చేస్తున్నారు ఈ మధ్య, పెసరపిండితో గారెలు వేస్తున్నారు. గారెలు శనగలు నానబెట్టి శనగలు వడలవుతాయి. సో అలా గారెలు రకరకాలుగా వేస్తున్నారు. బియ్యం పిండి అను శనగపప్పు కలిపి కూడా గారెలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చేసేది ఓన్లీ మిరపగారెలు చేస్తారు. మాంసాహార ప్రియులైతే మీరన్నట్టు కోడి మాంసంతో ఏదో సంథింగ్, నాకు అవి ఐడియా లేదు, దాంతో కలిపి గారెల్ని తింటారనమాట. నాకు బాగా ఐడియా ఉంది. నేను చెప్తాను దానికి సంబంధించి. అది మీరు చెప్పండి, ఎలా చేస్తారు ఏమిటనేది మీరు చెప్పండి. నేనా ఇప్పుడు చెప్పమంటారా? చెప్పండి. గారెలు నాటుకోళ్లు ఎందుకు అంటే నాకు తెలిసిన స్టోరీ వరకు ఈ నాటుకోళ్ళని ఇంట్లో పెంచుకుంటారు సంవత్సరం అంతా కూడాను. అంటే పూర్వకాలంలో అలా పెంచేవాళ్ళు. ఇప్పుడు కోళ్ళు అసలు ఎక్కడ పెంచుతున్నారు? నాటుకోడి దొరకాలంటే తినే వాళ్ళకి చాలా ఖరీదుతో కూడుకున్న పని. అంటే దానిలో కూడా కోడి నాటుకోడి 2 తేడాలు ఉంటాయా? అవునవును. బాయిలర్ కోడి వేరు, నాటుకోడి వేరు కదా. తెలీదు. ఓకే. సో ఈ బాయిలర్ కోడిని పక్కన పెడితే నాటుకోళ్ళని పెంచి సంవత్సరం అంతా కూడా వాటికి పిస్తా పప్పు, బాదాము ఇవన్నీ చక్కగా పెట్టి దాన్ని చాలా పుష్టిగా పెంచుతారు. అంటే ఒక రకంగా శాకాహారంతో పెంచిన మాంసాహారం అది. అంటే ఇంట్లో మనకి దొరికే వస్తువుల్లో మనం ఏదైతే తింటామో బలమైన వస్తువులు, పిస్తా, బాదాము, ఇవి చాలా జీడిపప్పు, ఇవన్నీ కూడా బాగా పెట్టి పెంచి దాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తారు. ఆ యుద్ధానికి సిద్ధం చేసి మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా కత్తి కట్టి అక్కడ యుద్ధం 2 కోళ్ల మధ్య యుద్ధం జరుగుతారు. సో ఏ కోడి అయితే ఈ కత్తితో ఉన్నదాన్ని ఇంకొక కోడితో చేస్తారో ఆ కోడి చనిపోతుంది కదా. ఆ చనిపోయిన కోడిని మాంసాహారంగా సేవిస్తూ ఉంటారు. అంటే దేవుడికి నివేదన చేసేసి కొంతమంది నివేదన చేస్తారు. కొంతమంది ఏరియాల్లో అయితే అసలు కోళ్ళని, మేకల్ని పండగ రోజున అర్పణ బలి ఇవ్వటం అనేది కూడా చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన స్టోరీ ఇంతవరకు. ఈ కోళ్ళని, ఓడిపోయిన కోడిని ఇలా ఆహారంగా చేసుకుంటూ ఉంటారు. చాలా ఏజ్డ్ అయిన కోడిని కూడా ఇంకా ఈ సంవత్సరంతో దీని పని అయిపోతుంది, గెలిచినా కూడా కొంతమంది గెలిచిన కోడిని కూడా ఒక 2-3 ఏళ్ల నుంచి ఈ కోడి ఇలా ఉంది అంటే ఇక నెక్స్ట్ ఇయర్ కి పనికిరాదు, ఈ పండక్కి దీన్ని ఇలా సమర్పించాలి అన్నట్టుగా కూడా చేసుకొని గారెల్లో తినడం వల్ల మీరు అన్నట్టుగా చాలా బలం. ప్లస్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే మనం ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ అన్ని మనకి దొరికిన డ్రై ఫ్రూట్స్ తో పెరిగిన కోళ్ళు అవి. అంటే మంచి హెల్దీ కోళ్ళు మనం ఇంట్లో పెంచుకొని ఆ కోడిని ఆ విధంగా సేవించడం అనేది ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. దీని వెనక ఇంత స్టోరీ ఉంది. అయితే మినుముల వరకే నాకు తెలుసు. అయితే నేను విన్నాను కానీ ఇంత ఎలాబరేటెడ్ గా నాకు తెలియదు. అయితే ఈ 2 కలిపి కనుమ రోజు, ముక్కనుమ రోజు కూడా బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో తింటారనమాట. దీంతో పాటు ప్రత్యేకంగా తినవలసింది, అది ఎలాగా తిన్నా కానీ మనకి ఆరోగ్యపరంగా తెల్ల నువ్వులు, బెల్లము ఇవి తినాలన్నమాట తప్పనిసరిగా. ఇంకా స్వీట్స్ లోకి వస్తే మనం ఇందాక అనుకున్నట్టు అరిసె తింటాము. చనివిడి అంటారు కదా, చనివిడి కాదు చిమిలి, ఈ 2 కలిపి నూరింది బెల్లము, నల్ల నువ్వులు కలిపిన ముద్దని తింటాము. అయితే దాన్ని ఎలా తినాలి అంటే కనుక ముందు భూమికి సర్ప ప్రాణులకి వాటికి నివేదన చేసిన తర్వాత అవి ప్రసాదంగా మనం తింటామన్నమాట. ఇక ఈ తిండి పరిస్థితి ఇలాగ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట బంధుమిత్రులు ఒకళ్ళనొకళ్ళు కలుసుకొని ఆ పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కనుమను అయితే ఇంకా చుట్టాలంటే అల్లుళ్ళు గాని, ఇంటికి వచ్చిన బంధువులు గాని ఇంకా మేము సెలవు తీసుకుని బయలుదేరతాము అని అంటారు. ఈ 2 రోజులు అయిపోయింది మేము బయలుదేరతాము అని అంటే మనకు ఒక సామెత ఇందాక మీరు అన్నట్టు కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు అంటారు. అది గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఇంత టెక్నాలజీ లేనప్పుడు ఎడ్ల బళ్ళ మీదే వెళ్తుండేవాళ్ళు. పాపం రెస్ట్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా వాటికి బండి కట్టి తీసుకువెళ్ళడం అనేది అది పాపం కదా. రెస్ట్ లో ఉండవలసిన వాళ్ళు తీసుకెళ్లి మళ్ళా చేయడం అంటే అది పాపంగా భావించి ఈ రోజు వెళ్ళొద్దు,
దట్టు రాత్రిపూట సమయాల్లో ప్రయాణాలు కాబట్టి పురుగు పుట్ర ఏదైనా కుడుతుంది, కాటు వేస్తుంది. ఇంటికొచ్చిన బంధువులకి ఇలాగ ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇంటికి చెడ్డ పేరన్న ఉద్దేశంతో వస్తుంది. ఏదో మన ప్రతి సామెతకు లేదా ప్రతి ఆచారానికి వెనక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. చీకటిని వేళన బయలుదేరద్దనడానికి అలా చెప్తే కాదు మొండిగా బయలుదేరుతా అంటారు కాబట్టి కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు, ఈ రోజు మీరు వెళ్ళకూడదు అంటారు. రైట్. అయితే ఇంకా సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే కనుక మూడో రోజు అంటే బేస్ సంఖ్యలో వెళ్ళకూడదు. 3, 5, 8 లాస్ట్‌లో 9 రోజులు గూడా అంటారు. 9దో రోజు గూడా ఇంట్లోంచి బయటకి కదలకూడదు అంటారు. ఓకే. అయితే యాక్చువల్‌గా నాకు ఆహా! తెలిసిన ఇంకొక విషయం ఉంది రఘుప్రియ గారు ఇక్కడ. ఏమిటది? మా నాన్నగారో లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు చెప్పిన ఒక సంగతి నాకు గుర్తొస్తుంది ఇక్కడ. ఆహా! ఏమిటి అంటే కనుమ రోజున హ్మ్. బయలుదేరకూడదని అసలు ఈ సంప్రదాయాలన్నీ కూడా ఎలా పుట్టాయంటే ఆ! మాక్సిమం కొత్త అల్లుడు, కొత్త కూతురు. కూతురు అది. అత్తింటికెళ్ళి నవదంపతులు. నవదంపతులు ఇంటికి హ్మ్. వస్తారు కాబట్టి ఆ! 3 రోజులకి వీళ్ళ ముచ్చట తీరదు. తీరదు. సో ఏదో ఒక సంప్రదాయం పెట్టి వాళ్ళని ఇంకొక రోజు ఉంచాలి అన్న ఆ! ఉద్దేశంతో కూడా ఆ! ఈ సంప్రదాయాల్ని తీసుకొచ్చారు అనేది మా అది కూడా నాన్నగారు ఎప్పుడూ అంటూ వాస్తవమే. ఉంటారన్నమాట. అవును. అసలు ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతోనే సంప్రదాయాలు పుట్టాయి. పుట్టాయి. మనుషులు పుట్టాకనే సంప్రదాయాలు సంప్రదాయాలు. పుట్టాయి. అవును. అందుకనే వాళ్ళ మీద ఉన్న ఆ కోరిక, మమకారం మమకారము తీరక అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో పెరిగిన కూతురు ఆడపిల్ల. ఆ! మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడుకొస్తుందో, మళ్ళీ పండక్కో, మళ్ళా పబ్బానికో వస్తుంది సంవత్సరానికి. కదా! ఆ! అన్న ఉద్దేశంతో ఉంచాలి అని కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ! అని చెప్తూ కరెక్టే, ఉంటారు. అది వాస్తవమే. హ్మ్. అమ్మ హ్మ్. వాళ్ళు కూడా అదే చెప్పేవారు. హ్మ్. అలా అని చెప్తే అల్లుళ్ళు ఆయ్, ఊయ్ అంటారని చెప్పి బయట భయంతోని ఈ లేదు. సంప్రదాయాలన్నిటిని తీసుకొచ్చారు. సంప్రదాయం అని చెప్తే ఇంకా అనరు కదా! అవును. కాబట్టి అవును. ఇలా హ్మ్. చెప్పారు మా పెద్దల మాట అని చెప్పేసి హ్మ్. ఆ 2 స్వామి కార్యం, స్వకార్యం 2 స్వకార్యం 2 తీరిపోతుందనమాట. తీరిపోతాయి. రైట్. మరో 2 రోజులు ముచ్చట తీరుతుంది పిల్లలకి. హ్మ్. అలాగా మొత్తానికి కనుమ రోజు ముక్కనుమ రోజు కాకుండా హ్మ్. తర్వాత రోజు పంపించే ప్రయత్నం చేసేవారు. ఓకే. అయితే ఇంకా కనుమ రోజు చేసే పండుగలు ఏంటంటే గనక, ఆ రోజు సాయంత్రం గ్రామ పెద్దలందరూ కలిసి ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారిని లేదా అంటే మనకి ఆహ్, సినిమా గూడా వచ్చింది. ఆయన పేరేంటి? మన 'పవన్ కళ్యాణ్' గారు వేసిన సినిమా 'కాటమరాయుడు'. హ్మ్. హ్మ్. ఆ! కాటమరాయుడు అని ఊరి పొలిమేరల్లో ఈ పశువులకి సంరక్షకుడుగా ఉంటూ ఉంటాడనమాట ఆయన. ఓకే. హ్మ్. అయితే ఆయన వెళ్లి దర్శనం చేసుకొని, ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి మొక్కు చెల్లిస్తూ ఉండేవారనమాట. హ్మ్. హ్మ్. అందుకని కనుమ రోజు బయలుదేరొద్దు అనేవారు. హ్మ్. అయితే మరి ముక్కనుమ రోజు వెళ్ళొచ్చు కదా! అంటే గనక హ్మ్. ఈ పెళ్ళైన నవవధువులు వెంటనే వెళ్ళడం కూడా అంత మంచిది కాదని చెప్పి, హ్మ్. 4గో రోజని, 5 రోజని ఇలా రోజులుగా పెట్టేసి, ఆపేసి ఆ తర్వాత పంపించేవారనమాట. ఓకే. దీని వెనకాల ఇంత ఆంతర్యం ఉంది. ఓహ్! ప్రతి ఆచారం వెనక ఆంతర్యం ఉంటుంది. ఆధ్యాత్మికం కూడా ఉంటుంది. మనకి పెద్దవాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. పండగ 10 గండాల్ని దాటిస్తుంది అని అర్థం అనమాట. హ్మ్. హ్మ్. మనలో ఏదో ఒక రకంగా మనం దైవాన్ని పూజిస్తాము, హ్మ్. ప్రకృతిని పూజిస్తాము, దాంతో పాటు పశుపక్షాదుల్ని పూజిస్తాము, అవును. చెట్టు, పుట్ట అన్నీ పూజిస్తాము. హ్మ్. మన హిందువుల యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి దానిలోనూ మనము దైవాన్ని చూస్తామనమాట. హ్మ్. చాలా మంది హేళన చేస్తారు. హిందువులా? చెట్టుని పూజిస్తారు, మట్టిని పూజిస్తారు, మొక్కని పూజిస్తారు అని హేళన చేస్తారు. కానీ ప్రతి అంశంలోనూ మనం దేవుణ్ణి పూజించేదే సనాతన ధర్మము, మన సంప్రదాయము, మన పండగలు, ఆచారాలువి. రైట్. ఎంత విశిష్టత మన పెద్దవాళ్ళు ఓకే. అందించినది. ఓకే. చాలా చక్కటి వివరణ ఇచ్చారు కనుమ పండుగకి సంబంధించి. కనుమ రోజున మీ అల్లుళ్ళని మీరు ఏ విధంగా ఆపుతారు? ఈ విషయాలు మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ముఖ్యంగా కనుమ రోజున ఈ కోడి పందాలు కానివ్వండి, ఈ అల్లర్లు కానివ్వండి, చేసే వంటకాల్ని వాళ్ళు ఆరగించటం కానివ్వండి, చాలా సరదాగా ఉంటుంది. మీ ఇంట్లో మీరు ఏ విధంగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకున్నారు? ఆ విషయాలు కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ, ఈ కనుమ విశేషాలు, ముక్కనుమ విశేషాలు అందరికీ చేరవేయండి లైక్ చేసి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో, మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. నమస్తే. నమస్తే.